అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు వినగానే కుర్రకారు గుండెల్లో గిటారం మోగుతుంది. మొదట్లో పెళ్లి చేసుకోవాలనే పిల్ల అంటే ఇలాగే ఉండాలి అనుకునేవాళ్ళు. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉండేది. అయితే ఆ తర్వాత అవకాశాల కోసం బి గ్రేడ్ మూవీస్కి ఏమాత్రం తక్కువ రావు అనేలాంటి మూవీస్ చేసింది. ఇక ఎప్పుడైతే అవకాశాల కోసం తనకంటే చిన్నవాడైనా సరే ఆ స్టార్ హీరో కొడుకుతో పబ్లిక్గా తిరిగిందో, దానితో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిన ప్రతి చోట నుంచి పర్సనల్ ఫోటోలు లీక్ అవడంతో ఇదంతా చూస్తున్న అనుపమ పరమేశ్వరన్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లోనే లిప్ లాక్ ఫోటోను పోస్ట్ చేసి అందరికీ లైఫ్ పార్ట్నర్ అని కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంతకు ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు? ఇలాంటి పనులకు అనుపమ తల్లిదండ్రులు కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? హీరో రామ్తో పెళ్లి వరకు వెళ్తుంది అనుకున్న రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ అయింది? క్రికెటర్ బుమ్రాతో ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? మొదట వరుస అవకాశాలు ఇచ్చిన దిల్ రాజు ఇప్పుడు ఎందుకు అవకాశాలు ఇవ్వటం లేదు? వీటి వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అనుపమ పరమేశ్వరన్ ఈమె 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిశూర్లో ఒక మలయాళీ కుటుంబంలో పరమేశ్వరన్ ఏకర్నాథ్ సునీత అనే దంపతులకు జన్మించింది. ఈమెకు అక్షయ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తల్లిదండ్రులు ఎల్ఐసిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అనుపమ తన స్కూలింగ్ని డాన్ బాస్కోలో హయ్యర్ సెకండరీ స్కూల్లో కంప్లీట్ చేసింది. చదువులు అంతంత మాత్రమే ఉన్న అనుపమకి చిన్నప్పటి నుంచి డ్యాన్సింగ్, సింగింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లిదండ్రులు చిన్న వయసులోనే కొట్టాయంలోని ఆర్ట్ థియేటర్ కల్చర్లో డ్యాన్స్ మరియు యాక్టింగ్ క్లాసులో జాయిన్ చేశారు. అలా తను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నప్పుడు యాక్ట్రెస్ అవ్వాలంటే ముందుగా మోడల్ అవ్వాలని మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో కొన్ని లోకల్ బ్రాండ్స్కి మోడల్గాను, టీవీలో వచ్చే రియాలిటీ షోలో బ్యాక్గ్రౌండ్ మోడల్గాను చేసేది. ఇది ఇలా ఉంటే తన డిగ్రీ కొట్టాయంలోని సిఎంఎస్ కాలేజీలో చదువుతున్నప్పుడు తనకు హీరోయిన్ అవ్వాలని కోరిక ఎక్కువైనా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్లాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక సతమతమయ్యేది. ఈ క్రమంలోనే కొంతమంది ఆర్టిస్ట్ను, కోఆర్డినేటర్స్ను కలిసి ఛాన్సుల కోసం అడిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా ఒక సినిమాకి కొత్త హీరోయిన్స్ కావాలని ఒక యాడ్ చూసింది. వయసు 18 నుండి 24 సంవత్సరాలలోపు ఉండాలని వాల్ పోస్టర్ మీద యాడ్ చూసిన అనుపమ తన ఫొటోస్ను అందులో మెన్షన్ చేసి ఈమెయిల్ అనేది డ్రాప్ చేసింది. ఇక అలా 2 వీక్స్ అయినా సరే రిప్లై రాకపోవడంతో ఇక రిప్లై రాదేమోనో లైట్ తీసుకుంది. కానీ 2 వారాల తర్వాత మూవీ ఆఫీస్ నుంచి అనుపమకి కాల్ రావడంతో తన తల్లిదండ్రులతో కలిసి ఆడిషన్స్లో పాల్గొన్న తన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఆడిషన్ తీసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు సెలెక్ట్ అయితే సెకండ్ రౌండ్ ఆడిషన్స్కి పిలుస్తామని అక్కడి నుండి పంపించేశారు. ఇక ఆ మూవీ డైరెక్టర్ ఆడిషన్కి వచ్చి అమ్మాయిల వీడియోలు చూసి అందులో అనుపమ లుక్స్ బాగున్నాయని మూవీలో థర్డ్ హీరోయిన్కు కరెక్ట్గా మ్యాచ్ అవ్వడంతో ఆ పాత్రకు అనుపమని సెలెక్ట్ చేశాడు. అదే ప్రేమం మూవీ. ఆ డైరెక్టర్ అప్పటికే నివిన్ పోలితో నేరం అనే మూవీ చేయగా అది హిట్ అవడంతో మళ్ళీ అదే హీరోతో సాయి పల్వి ఫస్ట్ హీరోయిన్గా, మడోనా సెబాస్టిన్ సెకండ్ హీరోయిన్గా కన్ఫర్మ్ చేసి అనుపమని థర్డ్ హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. అలా ఎప్పుడైతే ప్రేమ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందో ఆ సినిమాతో తన లైఫ్ మారిపోతుందేమో అనుకున్న అనుపమ తన చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయిపోయింది. ఇక ప్రేమ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి 2015 మే 29 రిలీజ్ అవ్వగా 4 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ మూవీకి 76 కోట్లను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అనుపమ దశ 2 మారిపోతుంది అనుకుంది. కానీ ఆ మూవీ తర్వాత చిన్న చితక పాత్రలు, సెకండ్ హీరోయిన్గా, సపోర్ట్ హీరోయిన్గా రోల్స్లోనే ఛాన్సులు వచ్చేవి తప్ప మెయిన్ హీరోయిన్గా ఛాన్సులు వచ్చేవి కాదు. అలా మలయాళంలో జేమ్స్ అండ్ అలైస్ మూవీలో ఒక చిన్న పాత్ర చేయగా ఆ తర్వాత తెలుగులో త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక నెగిటివ్ పాత్ర చేస్తూ వచ్చింది. అది కూడా ఫ్లాప్ అయింది. తమిళ్లో ధనుష్తో సెకండ్ హీరోయిన్గా కోడి అనే మూవీలో యాక్ట్ చేసింది. ఇక ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయింది. ఇక ఈ క్రమంలోనే కొంతమంది సలహా మేరకు ప్రొడ్యూసర్ దిల్ రాజును కలవడం, అతనితో పెరిగిన మంచి పరిచయం కారణంగా శర్వానంద్ హీరోగా, అనుపమ హీరోయిన్గా శతమానం భవతి మూవీలో నటించే అవకాశం రాగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ను తెచ్చుకుంది. దీనితో అప్పటి నుండి అనుపమ తెలుగులో ఏ మూవీ చేయాలి, ఏ మూవీ చేయకూడదు అనే విషయాన్ని దిల్ రాజు దగ్గరుండి చూసుకుంటూ నానితో కృష్ణార్జున యుద్ధం, బెల్లంకొండ శ్రీనివాస్తో రాక్షసుడు, సాయి ధరమ్ తేజ్తో ఐ లవ్ యూ అనే మూవీస్ యాక్ట్ చేపించడంతో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఉన్న అనుపమ దిల్ రాజు సపోర్ట్తో బిగ్గెస్ట్ ఆర్టిస్ట్గా మారిపోయింది. ఇక అలా ఒకవైపు తెలుగు మూవీస్ చేస్తూనే మరోవైపు దుల్కర్ సల్మాన్తో కురుప్ అనే మూవీలో హీరోయిన్గా చేస్తూ అటు తెలుగులోను ఇటు మలయాళంలోను బిజీయెస్ట్ హీరోయిన్గా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఉన్నది ఒకటే జిందగీ మూవీ చేసేటప్పుడు అనుపమకి రామ్కి మంచి స్నేహం ఏర్పడగా వీరిద్దరూ కలిసి మళ్ళీ హలో గురు ప్రేమ కోసమే అనే మూవీ చేయడం, ఆ షూట్ టైంలో వీరిద్దరు స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తరచూ మీడియాలో కనిపించడంతో ఇద్దరు సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, రామ్ మాత్రం అనుపమతోనే ఉంటూ మరోవైపు రాశి ఖన్నాతో క్లోజ్గా ఉంటున్నాడని తెలుసుకున్న అనుపమ రామ్ రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఇది ఇలా ఉంటే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనుపమ ఉన్నట్టుండి జస్ప్రీత్ బుమ్రాను
ఇన్స్టాలో ఫాలో అయ్యింది. అనుపమ పరమేశ్వర్ తను ఒక క్రికెట్ అభిమానిగా తనను ఫాలో అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుపమ అప్పటికే బూమ్రాని మ్యూచువల్ ఫ్రెండ్ గా ఒక పార్టీలో కలవడం, వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం వల్ల అలా వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా తరచూ బూమ్రాని కలిసేందుకు అనుపమ గుజరాత్ లోని అతని ఇంటికి వెళ్లడంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అనఫీషియల్ గా తమ రిలేషన్ మీడియాలో చెబుతున్నారనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక ఇలా కొన్ని రోజులు అన్ని బాగానే సాగిన తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో బూమ్రాకి అనుపమ సినిమాలో నటించడం నచ్చదు. సో అవాయిడ్ చేస్తూ సంజనా గణేష్తో అనే యాంకర్తో ప్రేమలో పడి 2021లో పెళ్లి చేసుకోవడంతో దిల్ రాజు రిలేటివ్ అయినటువంటి ఆశీష్ రెడ్డి చేసిన రౌడీ బాయ్స్ మూవీలో అనుపమ పరమేశ్వర్ యాక్ట్ చేసింది. అప్పటికే అనుపమ మార్కెట్ డౌన్ అవ్వడంతో ఆ మూవీలో ఎప్పుడు చేయనంత బోల్డ్గా నటించింది. అది చూసిన ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇక అలా రౌడీ బాయ్స్ మూవీ ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో దిల్ రాజు వల్లనే అనుపమ కెరియర్ డిస్ట్రాయిడ్ అయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న నిఖిల్తో తను చేసిన కార్తికేయ 2 మూవీలో యాక్ట్ చేసింది. అలా ఈ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కానీ వెంటనే వచ్చిన 18 పేజెస్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో అనుపమ కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇలా ఎప్పుడైతే టిల్లు స్క్వేర్ మూవీలో నటించిందో అందులో తాను చేసిన గ్లామర్ పాత్రకు ఆడియన్స్ గ్లామర్ ఆర్టిస్ట్గా ముద్ర వేశారు. దీంతో తెలుగులో ఇక ప్రయోజనం లేదనుకున్న అనుపమ తన మకానాన్ని తమిళకు మార్చేసి డ్రాగన్ మూవీలో యాక్ట్ చేసింది. ఇప్పుడు విక్రమ్ కొడుకు ధ్రువ్తో బైసన్ అనే మూవీ యాక్ట్ చేస్తూ ఈ మూవీ టైంలోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి డేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే బయట వీళ్ళిద్దరూ డేట్ చేస్తూ ఉండడం వల్ల మూవీలో హీరో హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని, రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ చాలా బాగా వచ్చాయంటూ ఆ డైరెక్టర్ ఈ సినిమాకు హైప్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇంకా ఇది ఇలా ఉంటే ఇప్పటికే వనితా సింధు అనే తన మొదటి మూవీ హీరోయిన్ 4 ఏళ్ల నుండి సీరియస్ రిలేషన్షిప్లో ఉంటున్నాడు. అప్పట్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఎప్పటిలాగానే అనుపమని వాడుకొని బైసన్ మూవీ పబ్లిసిటీ కోసం లిప్ లాక్ ఫొటోస్ని లీక్ చేసి వాళ్ళు టీం చేసే పబ్లిసిటీ అనిపిస్తుంది. ఇప్పటి వరకు అనుపమ హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 24 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక ఐఫా అవార్డుతో పాటు ఒక జీ సినీ అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం అనుపమ ఒక్కొక్క సినిమాకు ₹1 కోటి పారితోషికం తీసుకుంటుంది. మీలో ఎవరైతే అనుపమని పెళ్లి చేసుకోవాలనుకున్నారో డార్లింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.